హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. అది ఏంటంటే ప్రస్తుతం మనకి అన్నదాత సుఖీభ పథకంపై మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవి అయితే పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట. అయితే ఆ నిధులు ఎప్పుడు పెంచి అందించబోతుంది? ఎవరు అర్హులు? ఇలా ప్రతీదీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలియజేయడానికైతే ట్రై చేస్తాను. సో, ముఖ్యంగా రైతన్నలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. అది ఏంటంటే మనకి అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాను మనకి ఈ రూ. 20,000 అనేవైతే జమ చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. కాకపోతే మనకి ఒకేసారి జమ చేయదండి. అదే మనకి విడతల వారీగా జమ చేయబోతుంది. అంటే మనకి విడతల వారీగా ఎంత జమ చేస్తుందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వం తరపునేమో ఈ యొక్క 20,000లో రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున, రూ. 14,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇలా మొత్తంగా మనకి ఈ రూ. 20,000 అనేవైతే జమ కాబోతున్నాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 14,000లో రూ. 5,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 2,000 కేంద్ర ప్రభుత్వం తరపున ఇలా మొత్తంగా రూ. 20,000 సో, మనకి రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి గాను ఈ కేవైసీ నమోదు చేయించుకోవాలని చెప్పేసి అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం మీద తెలవడం జరిగిందనమాట. సో, ఈ కేవైసీ ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. అయితే చాలామంది ఈ కేవైసీ చేయించుకోవడం లేదు. సో, ఈ కేవైసీ చేయించుకున్న వారికి ఇస్తుందనమాట. తల్లికి వందన పథకం కూడా చాలామంది అర్హత ఉన్నా గానీ ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల మళ్ళీ ఆ డబ్బులనేవైతే ప్రభుత్వానికి జమయ్యాయి. సో, ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుంటారో ప్రభుత్వ అర్హుల లిస్ట్‌లో ఉంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాను. అయితే ఇప్పుడు ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి చాలామందికి సందేశం అయితే ఉండొచ్చు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం సంబంధించి గాను ఎప్పుడైతే విడుదల చేయబోతుందో అప్పుడు విడుదల చేయబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం కూడాని. అయితే మనకి ఈ యొక్క అర్హత లిస్ట్‌లో కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నారనమాట. 6 దశల ధృవీకరణకు సంబంధించి కానీ ప్రవేశపెట్టబోతుందండి. ఇక్కడ మనకి గతంలోనే ఉన్నా కూడా మనకి ఈసారి మనకి కొంచెం కఠినంగా అయితే ఉందనమాట. అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 4 వీలర్ వెహికల్ ఉన్నా గాని వారికైతే రాకపోవచ్చు. అలాగే ఇక్కడ మనకి 4 చక్రాల వాహనాలకు సంబంధించి గాను మనకి 300 యూనిట్ కరెంట్ బిల్ మించి ఉన్నా గానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా గానీ, గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నా గానీ, ఇలా మొత్తంగా మనకి ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే అవన్నీ అర్హత లిస్ట్‌లో ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మనకి సన్నాహాలు నిర్వహించబోతుందని నిధులు విడుదలపై అయితే. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.